దేవుని స్తుతిద్దాం. మన బైబిల్ చేతబట్టుకొని దేవుడు మనకిచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి ఎక్కడో లోయలో ఉన్న మన జీవితాలను దేవుడు ఉన్నతమైన స్థితికి తెచ్చాడు. దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. ఈ దినం ఇంతగా మనల్ని ఆశీర్వదించాడు అంటే ఇది దేవుని మహాకృప. స్తోత్రం స్తోత్రం. ఫోర్త్ వాల్యూమ్ 25వ పాట. యూట్యూబ్లో ఈ పాట మీకు లభ్యమవుతుంది. నేర్చుకుని దేవుని స్తుతించండి. లోయలో కేవలము ఎండిన ఎముకలము సైన్యముగా నిలిచిన ఇశ్రాయేలు ప్రజలము. లోయలో కేవలము ఎండిన ఎముకలము సైన్యముగా నిలిచిన ఇశ్రాయేలు ప్రజలము. సేవింతు మెల్లప్పుడు సైన్యాధిపతినే, సేవింతు మెల్లప్పుడు సైన్యాధిపతినే. మహిమా ఘనత నీకే యేసయ్యా. మహిమా ఘనత నీకే యేసయ్యా. మహిమా ఘనత నీకే యేసయ్యా. మహిమా ఘనత నీకే యేసయ్యా. మహాసైన్యము విశ్వాస వీరులము పరలోక పరిశుద్ధ దేవుని ఆలయము. మేము పరలోక పరిశుద్ధ దేవుని ఆలయము. లోయలో మేము ఎండిపోయిన మా జీవితాలను ఈ దినము లెక్కింప శక్యముగాని మహాసైన్యముగా మమ్మల్ని నిలిపారు. మీ ప్రేమకు మేమేం చెల్లిస్తాం స్వామి. చెదిరిపోయిన మా జీవితాలు, కేవలం ఎండిపోయిన మా జీవితాలు, అనారోగ్యంగా ఉన్న మా జీవితాలను ఆరోగ్యపరిచి ఈ దినం మమ్మల్ని నీ కృపలో దాచి మమ్మల్ని నీ ప్రియ పిల్లలుగా చేసుకున్నారు. మీకు స్తోత్రాలు. వాక్య భాగంతో నాతో మాతో మీరు మాట్లాడి మా జీవితాల ద్వారా తండ్రి మీరు మహిమ పొందుతారని నమ్ముతూ చిన్న ప్రార్థన రక్షకుడైన యేసయ్య నామములో నేను ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభములు. రండి దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో నుండి విలాప వాక్యములు, ద బుక్ ఆఫ్ లెమెంటేషన్స్ చాప్టర్ 3 వర్స్ 27, 27వ వచనం. ప్రభు సెలవు లేనిదే మాట ఇచ్చి నెరవేర్చగలవాడెవడు? విలాప వాక్యములు 3వ అధ్యాయము 27వ వచనంలో, యవన కాలమున కాడిమోయుట నరునికి మేలు, అతని మీద దానిని మోపినవాడు యెహోవాయే. మరలోసారి, యవన కాలమున కాడిమోయుట నరునికి మేలు, అతని మీద దాన్ని మోపినవాడు యెహోవాయే. ప్రియమైన దేవుని బిడ్డలారా, యవన కాలమున కాడిమోయుట, యోకు అనగా ఆ నాగలి, ఆ యొక్క కాడి, దాని యొక్క కాడిమాను, ఎద్దు దున్నేటప్పుడు దాని మీద కాడి పెడతారు. పొలమంతా దున్నటానికి ఆ భారమంతా కూడా వ్యవసాయదారకుడు దాని మీద పెడతాడు. ఈయన నాగలు పట్టుకుంటాడు. ఇక చేతిలో చర్లకోల ఉంటుంది, ఏంటి ముళ్ళుకర్ర ఉంటుంది. దాని కాడిమాను పట్టుకుంటాడు. చక్కగా సాలు వేసి పొలమంతా దున్నుతూ ఉంటాడు. ఆ దినాలలో అరకలు దున్నేవారు. ఇప్పుడు అరకలు లేవు, నాగలి లేదు.
ఇక ఏముందనగా ఇప్పుడు ప్రస్తుతం టెక్నాలజీ అడ్వాన్స్ అయింది కనుక ఏమొచ్చాయండి ఇప్పుడు? ఏమండి? క్రాప్ మిషన్స్ వచ్చాయి, ట్రాక్టర్స్ వచ్చాయి, పొలాన్ని దున్నుతున్నాయి. ఇక పని తక్కువైపోయింది, మ్యాన్ పవర్ ఎక్కువ అవసరం లేదు, తొందరగానే ఎకరాల భూమి ఒక్కరోజే దున్నేస్తారు. సో ఏదట్లయినా అప్పుడు దృష్టి పెట్టుకున్నాడు. కానీ ఇప్పుడు కూడా దేవుడు చెప్పిన మాటలు అప్పటికే కాదు, ఇది ఇప్పటికి కూడా. యవన కాలమున కాడి మోయుట అంటే ఒక పశువు, ఒక కాడి. దేవుని పిల్లలంటే మనము ఒక పశువుతో సమానం. కాడి అనేది దేవుని సేవ, దేవుని యొక్క భారం, దేవుని యొక్క బాధ్యత. ఈ భారము బాధ్యత మానవుని ఎంతవరకు తీసుకెళ్తాయనగా, ఒక వ్యవసాయదారుకుడు పొలమును ఏ విధంగా పశువులతో దున్ని పంట పండించి ప్రజలకు ఆహారాన్ని ఆ మట్టిలోనే తయారు చేస్తాడో, అలా విధంగానే ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఒక సేవకుడు, ఒక సేవకురాలు, ఒక యవనస్తుడు, ఒక యవనస్తురాలు దేవుని యొక్క భారము ఎరిగినప్పుడు లోకం అనే పొలాన్ని దున్నాలి. లోకమని పొలములో ఎలా పరిస్థితులు ఉంటుందనగా, బండబారిపోయినటువంటి జీవితాలు, నెరలు బారిపోయిన జీవితాలు, కంప ముళ్ళు గచ్చపొదలు, అందులో చెట్లు ఎక్కువ అవటం వలన పాము తేలు తొండలు గుడ్లు పెట్టుకొని అసలు అక్కడ విపరీతమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మానవుని జీవితం కూడా ఒక పొలముతో సమానం. ఈ హృదయము ఒక పొలముతో సమానం. దీన్ని దున్నాలి అంటే వ్యవసాయదారుడు ఏ విధంగా నాగలితో దున్నాడో, యేసుప్రభు వారు ఈ పొలాన్ని కూడా దేవుని యొక్క వాక్యముతో దున్నాలి. దేవుని యొక్క వాక్యముతో ఈ పొలాన్ని దున్నినప్పుడు ఈ పొలం ఒక మంచి పొలముగా తీర్చిదిద్దబడి అందులో విత్తనం వేసినప్పుడు అద్భుతమైన పంట, ఫలము, లాభదాయకము, దిగుబడి వస్తుంది. అలాగనే యవన కాలమున కాడుమోయుట నరునికి మేలు అన్నాడు. యవన కాలమున కాడుమోయుట నరునికి మేలు అన్నప్పుడు ఇది కేవలం యవనస్తులకే కాదు, జ్ఞానం వచ్చిన చిన్నపిల్లలకు, వృద్ధాప్యులున్న పెద్దవారికి, విశ్వాసులకు, బ్రదర్స్ సిస్టర్స్, మరి ఎవరైనా కానీ వారందరికీ కూడా ఈ వాక్యం వర్ధిస్తుంది. ఈ వాక్యం అంతా మన జీవితంలో ఆ కాడి మనము సులువుగా ఎప్పుడు మోయగలం అనగా, దేవుని యొక్క వాక్యము మనలో స్థిరంగా నిలిచినప్పుడే ఈ కార్యాన్ని మనం చేయగలం. 119 కీర్తన 9వ వచనంలో, యవనస్తులు దేని చేత తన నడతను శుద్ధీకరింపజేదురు, కేవలము నీ వాక్యమును ధ్యానించటం వలనే కదా. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించి, దేవుని యొక్క వాక్యాన్ని పఠించి, దేవుని కొరకు సాక్షిబిడ్డలుగా జీవించినప్పుడు వృద్ధాప్యులైనా, పెద్దవారైనా, జ్ఞానం ఇచ్చిన పిల్లవారైనా కానీ దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించినప్పుడు మాత్రమే వారు ఉన్నతమైన స్థితిలో నుండి ఉన్నతమైన స్థితికి వస్తారని బైబిలు మనకు బాగా చెప్తుంది. సరే దేవుని బిడ్డలారా, ఈ యవన కాలం అనేది ఇది ఒక గువ్వ లాంటిది. యవన కాలము ఒక గువ్వ లాంటిది. లేచి పరిగెత్తుకొని పోవాలా, ఇంట్లో ఉండేదానికి కుదరదు. పదా, ఏరా నువ్వు ఇంట్లోనే ఉన్నావా? ఏ అమ్మాయి నువ్వు ఇంట్లోనే ఉన్నావా? ఈ వయసులో నువ్వు ఇంట్లో ఉన్నావా? ఇది తిరిగే వయసు, తినే వయసు, తాగే వయసు, ఎంజాయ్ చేసే వయసు, ఇష్టానుసారంగా తిరిగే వయసు అని యవనస్తులకు మాత్రమే కాదు, శరీరాశిలో ఎవరున్నారో అట్టి వారందరికీ కూడా ఇది వాక్యం వర్తిస్తుంది పిల్లారా. అలనాడు విలాప వాక్యములో భక్తుడు రాసిన మాటలు తిరిగి ఆయన మనందరికీ అర్థమయ్యే రీతిలో ప్రభువారు బోధిస్తున్నాడు. మనమందరం చక్కగా వాక్యమును బాగా వినాలి. ఆ వాక్యాన్ని చెబుతూ నేరుగా మనం క్రొత్త నిబంధన దగ్గరికి వద్దాం. క్రొత్త నిబంధన గ్రంథంలో అపోస్తలుంటి పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక, ద బుక్ ఆఫ్ తిమోథియస్ చాప్టర్ 4 వర్స్ 11 and 12 చదువుకుందాం. 4వ అధ్యాయము మొదటి తిమోతి రాసిన పత్రిక, నీ యవ్వనమును బట్టి 11వ అధ్యాయం 12వ వచనం, ఈ సంగతులు ఆజ్ఞాపించి బోధించుము, నీ యవ్వనమును బట్టి ఎవడు కూడా నిన్ను తృణీకరింపనీయకము. చాలా అద్భుతమైన మాటలు ప్రియులారా. మనము అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం, సుదీర్ఘ ప్రయాణం చేశాం. పాత నిబంధన గ్రంథంలో నుండి క్రొత్త నిబంధన గ్రంథంలోనికి రావాలంటే మామూలు మాట కాదు. అందుకే మీరు చాలామంది పేపర్లు తిప్పుతూనే ఉన్నారు. అవునా? అవును, ఇది మామూలు విషయం కాదు. ఇప్పుడు మీరు బాగా చదవాలి, బాగా వినాలి అంటే ఇంట్లో బాగా మీరు బైబిల్ చదివినప్పుడే మీరు ఇక్కడ బాగా బైబిల్ చదవగలరు, లేకపోతే కష్టం పిల్లరా. ఇక్కడ ప్రభువారు మనకు ఏం బోధిస్తున్నాడనగా, తిమోతికి పరిశుద్ధుడని పౌలు రాస్తున్నాడు. ఎవరు ఈ తిమోతి? ఈ తిమోతి ఎవరు అనగా, చాలా అద్భుతమైనటువంటి తిమోతి అనగా దేవుని ఘనపరచువాడు.
వీరి తల్లి పేరు యూనికే, తండ్రి పేరు అన్యుడు, పేరు లేదు. వీరి అవ్వ విశ్వాసురాలు లోయి. ఇవి అవ్వ లోయి అంటే ఆమె విశ్వాసురాలు. చాలా మంచివారు. అపోస్తులు పౌలు ఆయన చనిపోక ముందు, అపోస్తులంటే పౌలు ఆయన చనిపోక ముందు ఆ తిమోతి చాలా దగ్గర ఉండాలని ఇష్టపడ్డాడు. తిమోతికి అన్నీ చెప్తూ ఉంటాడు. ఒక వ్యక్తి, ఒక బిడ్డ, ఒక కుమారుడు, ఒక కూతురు, లేక కోడలు, లేక కొడుకు, లేక ఆడబిడ్డలు ఎవరైనా కానీ తల్లిదండ్రులు లేక అత్తమామలు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు, ఎవరు దూరం అయిపోయినప్పుడు ఆ ఇంట్లో ఉన్న ఆ కోడలే బిడ్డగా మార్చబడుతుంది. ఆమెన్. ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ యొక్క కోడలే బిడ్డగా మార్చబడుతుంది. ఒకవేళ ఉద్యోగరీత్యా పిల్లలు ఒకవేళ దూరంగా ఉండి ఉండొచ్చు, లేక అల్లుడు లేక కొడుకు వారిని సన్నిహితంగా ఉండి వాళ్ళతో మాట్లాడాలా, వారి హృదయంలో ఉన్న మాటలని చెప్పాలని ఆశపడుతూ ఉంటారు. అలాగనే అపోస్తులు పౌలు ఈ లోకయాత్రను ముగించక మునుపు తిమోతిని ఎన్నుకున్నాడు. తిమోతి మంచి సహవాసి, దేవునికి అలాగా అపోస్తులు పౌలుకు మంచి సహవాసంగా ఉన్నాడు. అదిగాక ముఖ్యంగా సహాయం చేస్తుంటాడు తిమోతికి. వృద్ధాప్యంలో పౌలు వచ్చినప్పుడు ఆయనకు సాయం చేసేవాడు. ఏదైనా కానీ నేనున్నాను అయ్యా, మీరేం భయపడొద్దు అని మనకి చెప్పేవాడు. పౌలు కూడా మంచి దిట్టమైన వాడు, గట్టివాడు, పొట్టివాడే కానీ గట్టివాడు, చాలా దృఢమైనటువంటి జ్ఞానం కలిగిన వాడు. తర్వాత ఆ అపోస్తులంటి పౌలుకు తిమోతి అనేటువంటి ఈ వ్యక్తి నిజమైనటువంటి కుమారుడు. అయితే ఈయన గర్భంలో పుట్టలేదు, కానీ ఆధ్యాత్మికంగా కుమారుడైన కుమారుడుగా పరిగణింపబడ్డాడు. అందువలన ఆయనకు అన్ని విషయాలు చెబుతూ ఉంటాడు. ఆ తర్వాత ఇతడు మంచి పేరు పొందినవాడు. మంచి పేరు పొందినవాడు ఎవరినైనా తిమోతి మంచి పేరు పొందినవాడు. ఆ తర్వాత ఇతడు బాల్యము నుండి శక్తిగల పరిశుద్ధ లేఖనములను ఎరిగినవాడు. బాల్యము నుండే గ్రంథాన్ని బాగా పఠించాడు. అంటే ఈ బాల్యం, ఇప్పుడు మనం కొంత వయసు వచ్చేసింది, మరలా ఇప్పుడు బాల్యం రావాలంటే వస్తుందా? మనకు వస్తుందా? అయితే నువ్వు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం తీసుకున్నావు చూడు, అదే నీ యొక్క ఆధ్యాత్మిక జీవిత డేట్ ఆఫ్ బర్త్. హల్లెలూయా. అమ్మ గర్భంలో పుట్టింది అదొక డేట్ ఆఫ్ బర్త్ అయితే, ఇది ఆధ్యాత్మికమైనటువంటి డేట్ ఆఫ్ బర్త్. ఎప్పుడు? బాప్తిసము తీసుకున్న తర్వాత. ఇప్పటి నుంచైనా మనము వేగము పుంజుకోవాలి, వేగాన్ని పెంచుకోవాలి. అప్పుడు దేవుని యొక్క లేఖనాలను మనం పఠిస్తాం. ఒకవేళ చదువు లేకపోతే ఇల్లిటరేట్లుగానైతే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తారు. వారి ఇంటికి వెళ్ళినప్పుడు దైవజనుడు ఏం వాక్యం చెప్పాడు, దైవజనురాలు ఏం వాక్యం చెప్పారు, ఆ మాటలు ధ్యానిస్తూ ఉంటారు. అలా ధ్యానించటం వలన అపోస్తులంటి పౌలు తిమోతిని ఎలా సహకారిగా, ముఖ్య స్నేహితుడిగా, ఆత్మీయ కుమారుడిగా, మంచి పేరు పొందినవాడుగా, సహాయం చేసే బిడ్డలుగా ఎలా ఎన్నుకున్నాడో, తిమోతి కంటే గొప్పవాడు, పేతురు కంటే గొప్పవాడు ప్రభువుని యేసుక్రీస్తు వారు కూడా నిన్ను కూడా, తిమోతిని పౌలు ఏ విధంగా చూసుకున్నాడో నిన్ను కూడా అలాగనే చూడాలని ఇష్టపడుతున్నాడు. ఆమెన్. ఎంతమందికి అర్థమైంది ఈ మాట? అర్థమైన వారు ఎస్. అలా నువ్వు జీవించాలంటే అప్పుడు మాట్లాడుతున్నాడు. చూడండి, ఎక్కడో కీర్తన గ్రంథములో 119:9 వచనం, ఆ తర్వాత ఇప్పుడు లెమెంట్ కనుక విలాపవాక్యములో 4:27 మనం చూసాం, 3:27 మనం చూసాం. ఇక్కడికి మనం వచ్చాము. ఎక్కడికి? నేరుగా క్రొత్త నిబంధన గ్రంథము 1 పేతురుకు రాసిన పత్రిక, తిమోతి రాసిన పత్రిక. ఇక్కడ మనం చూసాము 11వ వచనంలో, ఈ సంగతులు ఆజ్ఞాపించి వారికి బోధించుము అని అపోస్తులుడు పౌలు తిమోతికి చెప్తున్నాడు. యవనం బట్టి ఎవడు కూడా నిన్ను తృణీకరింపకూడదు అంటాడు. చూసావా? ఒక మంచి క్షేమం కోరుతున్నాడు అపోస్తులంటి పౌలు. తిమోతిని ఏం కోరుకుంటున్నాడంటే, ఓ మై డియర్ కుమారుడా, నా ప్రియాస్ కుమారుడా, ఓ మై డియర్ సన్, నీవు యవనమును బట్టి ఎవరు కూడా నిన్ను తృణీకరించకూడదు. యవన కాలంలో నేను ముందే చెప్పాను, ఇష్టానుసారంగా తిరుగుతున్నప్పుడు ఆ ఊరి వాళ్ళు, ఆ పక్కవారు వాళ్ళు ఏమండి మీ పిల్లలకు చెప్పరా, వీడు ఇష్టానుసారంగా తిరుగుతున్నాడే, ఇష్టానుసారంగా తిరుగుతుందే ఏమి అంటే, నీ యవనాన్ని బట్టి ఈ యవనము ఎవరికి కూడా హానికరంగా ఉండకూడదు. మన జీవితం ద్వారా ఎవరికి కూడా హానికరంగా ఉండకూడదు. మన రాక అనేకులకు దీవెనకరంగా ఉండాలి. మనం ఎవరి ఇంటికి వెళ్ళినా కానీ ఆ కుటుంబ ఆశీర్వాదాల కొరకు మనం ప్రార్థన చేయాలి. ఓ తిమోతి, నువ్వంటే నాకు చాలా ఇష్టము. నేను ఈ లోకయాత్ర విడిచి వెళుతున్నాను. నేను వెళ్ళిన తర్వాత కూడా నీ యొక్క జీవితాన్ని బట్టి
నీ యవ్వనమును బట్టి ఎవరు కూడా నిన్ను తృణీకరించకూడదు. ఎవరైనా ఇప్పుడు యవ్వనస్తులు కానీ, జ్ఞానవంతులు కానీ, పెద్దోళ్ళు కానీ, ఇంకా ఏదైనా నీ వయసు ఏదో నాకు తెలియదు కానీ నిన్ను ఎవరైనా తృణీకరిస్తున్నారా? ఏ విషయంలో? ఆధ్యాత్మిక జీవిత విషయంలో. నీ శరీర క్రియలను బట్టి ఎవరైనా నిన్ను తృణీకరిస్తుంటే దాన్ని మానుకొని ఆధ్యాత్మిక జీవితం యొక్క వేగాన్ని పుంజుకో. అయ్యో, ఒకప్పుడు ఆ బ్రదర్, ఆ సిస్టర్ అలా ఉన్నారు, కానీ ఇప్పుడు కాదు. వారి సాక్ష్యం చెప్పాలి. ఒకప్పుడు ఈయన చాలా ఇష్టానుసారంగా తిరిగేవాడు, కానీ ఇప్పుడు కాదు. మంచి సాక్ష్యమా కాదా? ఆయన కోరుకున్న కోరిక చూడండి. పౌలు తిమోతి మీదకున్నటువంటి ప్రేమ, గారాభము, మక్కువ ఎటువంటిదనగా, నీవు నీ యొక్క యవ్వన కాలం బట్టి ఎవరు కూడా నిన్ను తృణీకరించకూడదు. మాటలోనూ నెంబర్ 1 ఏంటండి? మాటలో కూడా బహు జాగ్రత్తగా ఉండాలంట. దేవుడు చూడండి, మన మాటలు దేవుడు వింటూ ఉంటాడట. మీరు జాగ్రత్తగా మాట్లాడాలండి. ఆ గోడలకు చెవులు ఉంటాయంటండి అని మనం చెవులలో మాట్లాడుకుంటుంటాము. కానీ ఆ చెవు కూడా ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఒక దినం నా చెవు బ్రతికి నువ్వు ఏదైతే చెప్పావో యేసుప్రభు వారికి చెప్తుందంటే, పలానాయన ఆ దినంలో నాకేదో చెవులో ఊదాడు అని. దేవుని పిల్లారా, మాటలో కూడా మనం ఎవరి ద్వారా తృణీకరింపబడకూడదు అని చెప్తున్నాడు యేసయ్య. దేవా, చదవండి మీరు ఆ పక్క పేజీలోనే 2 తిమోతికి రాసిన పత్రిక 2:16-17 వచనాలు. 2వ అధ్యాయము 16-17 వచనాలు చదవండి. అపవిత్రమైన ఒట్టి మాటలకు విముఖుడమై ఉండుము. అట్టి మాటలు ఆడువారు మరి ఎక్కువగా భక్తిహీనులవుతారంట. ఏమండి? అపవిత్రమైన ఒట్టి మాటలు కట్టిపెట్టువై గట్టి మేలు తలపెట్టువై. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్. ఏమండి? ఒట్టి బరే సుమ్నే ఒక ఊరికే ఒట్టి మాటలు మాట్లాడితే కుదరదురా బాబు. యేసుప్రభు వారు కూడా, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాను, మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, టాటా టాటా అని చెప్పి వెళ్ళిపోయినాడు అనుకో. ఏం ప్రేమించిన ఒట్టి మాట చెప్తే ఎట్లా? ఆయన గట్టిగానే తన ప్రాణమునిచ్చాడు. క్రియారూపములోనే ఆయన మనకు చూపించాడు. ఆయన ప్రేమ అపారమైనది. అందువలన దేవుడు అంటున్నాడు, అప్పుడప్పుడు అనుకుంటుంటాం, ఓ ప్రభువా నేను అలా చేయాలి దేవుని సన్నిధానంలో, నేను దేవుని కొరకు అలా చేస్తాను, ఇలా చేస్తాను, అసలు నేను అని అనుకుంటాం. కానీ అవన్నీ ఒట్టి మాటలు అవుతాయి. గట్టి మాటలు ఎప్పుడనగా నీ మాటను బట్టి, నీ క్రియను బట్టి అది గట్టిగా ఉంటుందంట. ఇలా మాట్లాడటం వలన నీ భక్తి హీనమైపోద్దంట. ఏమైపోద్దండి? భక్తిహీనులంట. 119వ కీర్తన ఒకసారి రండి. 119వ కీర్తన 155వ వచనం చదవండి. ద బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 119. భక్తిహీనులు నీ కట్టడలను ఎదుకుటలేదు గనుక రక్షణ వారికి ఏమైపోయిందండి? దూరమైపోయింది. భక్తిహీనులు, భక్తి అనేది ఏమైపోయింది? పతలైపోయింది. మంది ఎక్కువైతే మజ్జిగ పతలగా అయిపోద్దంట. ఏమండి? మంది ఎక్కువైతే మజ్జిగ, ఏమండి ఉన్నదేం బాగా 4 ఉండాలి అని చెప్పి చిక్కటి మజ్జిగ తెచ్చినాము. ఉన్నట్టుండి 10 మంది వస్తే నీళ్ళు తీసేది మళ్ళీ దాంట్లో పోసి ఇప్పుడు ఏమైపోయిందండి? ఏం చెప్పరు మీరు నాకు? ఈ భక్తి ఏమైపోయింది? ఇప్పుడు పతలాగా అయిపోయింది. భక్తిహీనులోని అంటే ఎక్కడి నుంచి ఆరంభం చూడండి. యవన కాలమున కాడిమోయుట నరునికి మేలు అని చెప్పి అక్కడ భక్తుడు రాశాడు. అక్కడి నుంచి నేరుగా క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత తిమోతికి అపోస్తలుంటి పౌలు రాస్తున్నాడు. ఈ సంగతులు మీరు తెలపండి. ఆయన వృద్ధాప్యంలో ఈ లోకయాత్రను ముగించక మునుపు తిమోతి దేవుని యొక్క పేరు, అపోస్తలుల యొక్క పేరు నిలబెట్టడానికి సర్వదా ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకనగా ఆయన అపోస్తలు పౌలు అలాగనే జీవించాడు. ఆయన నమ్మకంగా జీవించాడు. క్రీస్తు కొరకు సాక్షిగా జీవించాడు. ప్రాణం పోయిన కానీ దేవుని కొరకు ఇష్టడుగా జీవించాడు. ఓ తిమోతి, నీవు మంచివాడివి, లేఖనాలు పఠించావు, దేవుని యొక్క శక్తి నిన్ను ఆవరిస్తూ ఉంది. అందువలన నీ యొక్క ప్రవర్తన వలన ఇతరులు కూడా ఎవరు కూడా తృణీకరింపబడకూడదు, జాగ్రత్తగా ఉండాలని చెప్పాడు. అంటున్నాడు, నీ మాట జాగ్రత్తగా ఉండాలన్నాడు. ఈ మాట జాగ్రత్తగా లేకపోతే భక్తి ఏమైపోతుంది తెలుసా?
పతలహీనత అయిపోయింది. భక్తిహీనులు నా కట్టడలను ఎత్తుకుట్టలేదు కనుక వారికి ఏమైపోయింది? యేసు అంటే అర్థం ఏంటి? రక్షకుడు ఏమైపోయాడు అంటే దీని అర్థం మరలా ఇప్పుడు మీరు 2వ తిమోతికి రాసిన పత్రిక ఇలాగ చదివాం కదా ఆ మాట. అక్కడ 17 వచ్చిన చదవండి ఇప్పుడు మీరు. కొరుకుడు పుండు ప్రాకినట్లు. అమ్మా, ఏంటి కొరుకుడు పుండు ఒకసాట సన్నగా ఆరంభమైతే అది దేహానికి కూడా అంతటకు వచ్చుటకు కూడా అది ప్రయత్నం చేస్తుంటుందంట. అందుకే వైద్యులకు దేవుడు జ్ఞానం ఇచ్చాడు. ఆ కొరుకుడు పుండును అంటే ఆ పుండును కూడా, ఆ రాస పుండును, ఆ కొరుకు పుండును, లేక ఇంకొక వ్యాధిని, ఆ క్యాన్సర్ పుండును కూడా మానపటానికి దేవుడు ఈ దినాల్లో జ్ఞానం ఇచ్చాడు. దేవుని యొక్క ఆదరణ ఉంటుంది. దేవుడు స్వస్థపరిచే యెహోవాగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నాడు. దేని పిల్లారా, ఈ మాటలు మానవుని ఏం చేస్తున్నాయి? కొరుకుడు పుండు వల్లే అదంతా ప్రబలిపోతుందంట. దేని పిల్లారా, అందుకంటాడు తిమోతి, నీ మాటల వలన ఎవరు కూడా నిన్ను తృణీకరింపకుండా చూసుకో అంటాడు. ఇలా జీవించడం మంచిదే కాదా? ఏనైనా ఎందుకు మనం ప్రార్థనకు వస్తామంటే నేర్చుకొని పోవటానికి ఏదో ఒకటి. ఒకవేళ మీరు కూడా నాకు నేర్పవచ్చు, అన్నీ నాకు తెలియదు దేవుని బిళ్ళారా. ఈయన జీవితం ఎటువంటిది అనగా, ఈయన చెప్పిన మాటలు బాగా విన్నాడు. రండి, 2వ మాట మనం చూసినప్పుడు, నీ ప్రవర్తన, నీ యొక్క కండక్ట్ ఎలా ఉండాలనగా యోసేపులాగా ఉండాలంట. నీ ప్రవర్తన ఎలా ఉండాలని? యోసేపుకి ఎటువంటి సన్నివేశం ఇచ్చింది చెప్పండి. ఒక చిన్న సన్నివేశం చెప్పాలి. బైబిల్ చదివిన వాళ్ళకి అర్థమైంది. గట్టిగా గేలరి. అవును, ఫరో యొక్క సతీమణి అనగా ఒక రాజు యొక్క సైన్యాధిపతి యొక్క భార్య ఆయన దగ్గరికి వచ్చింది. నువ్వు నాతో ఉండమని చెప్పింది. ఇప్పుడు మీకు ఒక పరీక్ష, మీ అందరికీ బోధిస్తున్న నాకు కూడా. ఇటువంటి సన్యాసం ఇస్తే నువ్వు ఏం చేయాలి? మిమ్మల్ని అందరితో మాట్లాడుతున్నాను నేను. ఇక్కడ అంటున్నాడు తిమోతికి, ఏం చెప్తున్నాడు? నీ మాట, తర్వాత నీ యొక్క ప్రవర్తన, నీ కండక్ట్ షీట్ ఉంటుంది అనమాట. నువ్వు ఒక స్కూల్ నుంచి మరొక స్కూల్కి వెళ్తున్నావు అంటే ఆ స్కూల్లో, ఆ కాలేజీలో నువ్వు ఎలా జీవించావు అనేది అక్కడున్న ప్రిన్సిపల్ గారు సర్టిఫికెట్ ఇస్తారు, అడ్మినిస్ట్రేటర్ గారు సర్టిఫికెట్ ఇస్తారు మీకు. ఈయన గుడ్ ఉన్నాడా, బ్యాడ్ ఉన్నాడా, సాటిస్ఫాక్టరీగా ఉన్నాడా, ఎక్సలెంట్గా ఉన్నాడా, చాలా బాగున్నాడా. దేవుడు కూడా ఈ లోకంలో నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఉన్నది చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పుడు ఇక్కడ మనము యోసేపును గురించి ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఆదికాండము 41వ అధ్యాయము 37-38 వచనాలు. ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 41 37-38 ఆదికాండము 41 చదువుకుందాం. ఆ మాట ఫరో దృష్టికిని అతని సమస్త సేవకుల దృష్టికిని యుక్తమై ఉండెను గనుక, ఏమన్నది? యుక్తమై ఉన్నది గనుక అతడు ఫరో తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా అని అనెను. మరియు ఫరో, దేవుడు ఇదంతయు నీకు తెలిపెను గనుక నీ వలె వివేక జ్ఞానములు కలవారు ఎవరు కూడా లేరు. అబ్బా, యోసేపు అంటే ఫలించడి కొమ్మా. ఈయన ప్రవర్తన ఎలా ఉంది? అవకాశం దొరికితే అన్నీ చేసేదానికి కాదు, ఏం చేయాలో అది అనే చేయాలి. అవకాశం దొరికిందని ఇంతే సాలరా బాబు అనుకోకూడదు. ఎంతమందికి అర్థమైన నా మాటలు? ఎస్ మై డియర్ బ్రదర్ సిస్టర్ ఇన్ క్రైస్ట్, దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలారా, ఎటువంటి ఒకవేళ యోసేపుకు సైన్యాధిపతి అయిన సతిమణి దగ్గరికి వచ్చి నాతో ఉండమని చెప్పిందేమో, నీకు ఇంకొకటి ఏదన్నా వచ్చి ఉంటుందేమో. అదే సమయంలో నాకు ఈ రాజ్యమంతటి మీద అధికారం ఇచ్చాడు, కానీ నీ మీద మీ ఆయన నాకు అధికారము ఇవ్వలేదు. చప్పలు కూడా తెలిసి చూద్దామా? నీ మీద నాకు దేవుడు అధికారము ఇవ్వలేదు. వాట్ ఏ వండర్ఫుల్ విట్నెస్! ఎటువంటి అద్భుతమైన సాక్ష్యం, ఎటువంటి అద్భుతమైన సాక్ష్యాలు! దేవుని పిల్లారా, ఈ సాక్ష్యాలు లేక ఎంతోమంది దేవునికి అవమానం తెస్తున్నారు. ఇంట్లో భార్య పిల్లలు ఏడుస్తారు,
కుటుంబం ఏడుస్తుంది, సమాజం ఏడుస్తుంది, దేవుడు కూడా ఏడుస్తూ ఉంటాడు. నీకు నేను అన్ని ఇచ్చాను కదా, నీకు కలిగిన దాంట్లో నువ్వు అనుభవించు అంతే, నీది కాంది అది నీది కాదు. దేవా నిజమే తండ్రి. అపోస్తలుడు పౌలు తిమోతికి చెప్పిన మాటలు ఇది నాకు కూడా చెప్తున్నారు, మాకు కూడా చెప్తున్నారు. మేము బహు జాగ్రత్తగా జీవించాలి స్వామి. అలా మా యొక్క ప్రవర్తన, అక్కడ ఉన్నటువంటి ఫరో అంటున్నాడు, ఈ దేశంలో చాలామంది ఉన్నారు కానీ దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి యోసేపు. సభలు కూడా దీవిద్దామా? అదే మాటలు ఈయనకు చెప్తున్నాడు, మీకు కూడా అదే చెప్తున్నాడు, బోధిస్తున్న మాకు కూడా అదే చెప్తున్నాడు. బోధిస్తున్న మేము భ్రష్టులం కాకుండా అనుదినం మా దేహాన్ని, మా శరీరాన్ని క్రీస్తు యేసు రక్తం ద్వారా, క్రీస్తు యేసు యొక్క పాదముల దగ్గర నలగొట్టుకున్నప్పుడు, శిలువ దగ్గర నలగొట్టుకున్నప్పుడు మేము దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నట్టుగా బోధిస్తాము. దానికి ఏమైనా కానీ వెల కట్టబడుతుంది. కానీ దేవుని పరిశుద్ధతలో నుండి మేము పక్కకు పోవటానికి లేనే లేదు. దేవుని పిల్లారా, వాక్యం వింటున్న మనము ఎందుకు పౌలుకు అంత భారము? పౌలుకు అంత భారం ఉన్నట్లయితే పౌలును సృష్టించినటువంటి దేవునికి ఎంత భారం ఉందో కదూ? దేవునికి ఎంత భారం ఉందో. రక్షింపబడిన మీరు కొద్దిమంది అయినా మీరు పరలోక రాజ్యానికి వెళ్తే ఎంత బాగుంటుందో. రక్షింపబడిన మీరే నరకానికి వెళ్ళిపోతే నరకము మీరు వెనుకబడిపోయి నరకానికి పోతే దేవుడు ఎంత చింతిస్తాడో కదా. దేవుని పిల్లారా, మనం పరలోక రాజ్యానికి వెళ్ళేది దేవుని ఇష్టం, అది దేవుని ఇష్టం. ఈ ఇష్టము ఎంత కష్టమైనా కానీ నువ్వు దేవుని కొరకు జీవించినట్లయితే, చూడండి కొన్ని మాటలు ధ్యానించుకుందాం రండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనము 2వ భాగం. మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను. ఎటువంటి మాట అండి దేవుడు అంటున్నాడు. చూడండి, ఈ ప్రేమ అంట, ప్రైజ్ లార్డ్, ప్రేమ అంటే కుంటోనికి, గుడ్డోనికి, ఊసకాలి చేతోనికి, ముసలోళ్ళకు, ముత్తుకోళ్ళకు, పిల్లలకు, పెద్దలకు అందరికీ ప్రేమ ఉంటుంది. ప్రేమ ఉంటుంది లేదా? ఆయన అంటే ఆయనకి చాలా ప్రేమ, ఈమెంటే ఆయనకి చాలా ప్రేమ, ఆ పిల్లోడు అంటే ఈ పిల్లోనికి ప్రేమ, ఈ పిల్లోడు అంటే ఆ పిల్లకు. ప్రేమికులారా వినండి, హల్లెలూయా. ఓ ప్రేమికులారా వినండి, భార్య అంటే భర్తకు చాలా ఇష్టం బా, దేవునికి స్తోత్రం బా, అది రావాలా. భార్య అంటే భర్తకు చాలా ఇష్టం, భర్త అంటే భార్యకు చాలా ఇష్టం. అబ్బా, ఆ మాట చాలా బాగుంటుంది. అంతేగాని ఆ భార్య అంటే ఈ భర్తకి ఇష్టం, అది లెక్కలు తప్పు అయిపోతాయి కదా. ఆ లెక్కలన్నీ కూడా తప్పు అయిపోతాయి లెక్కలు. చూడండి, తిమోతికి ఆ పౌలు ఏం చెప్తున్నాడు? మాటలోను, ప్రవర్తనలోను, మూడవది ఏండి? అబ్బో, దీంట్లో అన్ని ముడేసాడు యేసయ్య. ఇప్పుడు రండి మీరు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4 వచనం చదువుకుందాం. 11:4 చదువుకుందాం. ఫస్ట్ కొరింథియన్స్ చాప్టర్. ఏ పురుషుడును ప్రేమ దీర్ఘకాలము సహించును. 13 క్షమించండి, 13వ అధ్యాయం 4 వచనం. ప్రేమ, అమ్మా మైకులు చదవండి. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, ప్రేమ ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు. ఏంటిది? ఇది ప్రేమ అనేది ఒక పెద్ద వృక్షంగా కనపడుతుంది కదూ. దేవా నిజమే తండ్రి, ఈ ప్రేమ అనేది దీర్ఘకాలం ఉంటుందంట. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావంటే, 1 సంవత్సరం రోజులు ప్రేమించి వెళ్ళిపోయినావంటే అసలు నువ్వు ప్రేమికుడివే కాదు. అందరికి అర్థమైందా? కొన్నాళ్ళు ఏదో అనుకున్నావు, మనసులో ఏదో అనుకున్నావు, జరగలేదు. భార్య భర్తలు ఉన్నారు, ఉన్నట్టుండి ఏదో భార్యకో భర్తకో ప్రాబ్లం అయిపోయింది. భార్య భర్తకో ప్రాబ్లం అయిపోతే ఇష్టానుసారంగా తిరగొచ్చునా? చెప్పండి, తిరగకూడదు. అది ప్రేమ అంటారు అసలు? ఇప్పుడు నీకు యేసుప్రభు వారి ప్రేమ కుదిరింది, ఏదో నీకు అనుకున్నది జరగలే, అప్పుడు నువ్వేం చెప్తావు? పొరపాటున ఈ దేవుని నేను నమ్ముకున్నాను, అనుకున్నది జరగలేదు, ఈ నిడిచిపెట్టి ఇంకోసారికి పోదాంపా.
అక్కడ విడిచిపెడితే అయితే జీవితకాలం అంతే. అసలు నిన్ను ప్రేమించిన దేవుడు ఉంటాడు ఇంకా. దేవుని పిల్లారా, ప్రేమ ఎలా ఉంటుందంట? పౌలు అంటాడు అక్కడ 4వ వచనంలో, ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును ప్రేమ. ఏండి, ఒక ప్రేమ గల మనిషి, ఆ మనిషికి కఠినం ఉండదు, ఆ మనిషిలో ఏముంటుందంటే దయ ఉంటుంది. దేవుని పిల్లారా, నువ్వు అనుకున్నది ఎందుకు జరగలేదంటే అది జరిగిస్తే దాని యొక్క ఫలము నీకు తెలుదు కనుక అది జరిగించడు యేసయ్య. హల్లెలూయా చెప్పండి. అందువలన దేవా నువ్వు ఏం చేసినా నాకు ఏం చెప్పండి, మంచిది చేస్తావని అలా. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఏం చేసినా మంచిది చేస్తావు ప్రభువా. దేవుడు మంచిది చేస్తాడు, చెడ్డది ఎప్పుడు చేయడు. నువ్వే కొనుక్కొచ్చుకుంటావు దాన్ని, బయటికి వెళ్ళి నువ్వే డబ్బులు ఇచ్చి కొనుక్కొచ్చుకుంటావు. ఆయన ఇప్పుడే కానీ చెడు చేసేవాడు కాదు, చెడు తలంచేవాడు కానే కాదు. ఆయన విడిచిపోతే చాలా కష్టమవుతుంది, శ్రమలు ఎక్కువైపోతాయి. ప్రార్థన చేసుకో. నువ్వు అనుకున్నదంతా జరగకూడదని ప్రార్థన చేసుకో. హల్లెలూయా. నువ్వు అనుకున్నదంతా చెప్పరు జరగకూడదని ప్రార్థన చేసుకో. ఏం పాస్టర్ నువ్వు ఎంత కట్టిన నన్ను అంటారా? అవునండి, నువ్వు అనుకున్నావంటే ఏమంటావు? నాకు బళ్ళారి కొండ రాసేయమంటావు, అది రాసి ఇచ్చిన తర్వాత దీన్ని సమతలం చేయి కొట్టిపోయిపోమంటావు, నేను ప్లాట్లు వేసుకుని నేను ఉండాలంటావు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ బాంబేకి వెళ్ళి బాంబే పట్టణం అంతా నాకు కావాలంటావు, ఈ బళ్ళారి మొత్తం కావాలంటావు. అండ్ అయితే నువ్వు చెప్పినట్లు ఆయన ఇంటే ఆయన దేవుడు, లేకపోతే నో, నువ్వు చెప్పినట్లు దేవుడు చేయకూడదు. దైవ చిత్తము మన జీవితంలో జరగాలి. దైవ చిత్తం మన జీవితంలో జరిగినప్పుడు అద్భుతమైన కార్యం నీ జీవితం ద్వారా జరిగిస్తాడు. రేపు నీవు ఎవరికైనా సాక్ష్యం చెప్తావు, నేను ఒకదాన్ని అనుకున్నాను అది కాలేదు, దేవా కానందుకు స్తోత్రాలు, మంచి చేసావు స్వామి, నీవు నాకు మంచి చేశావు ప్రభువా, నీకు స్తోత్రాలు. అంతేకాని దేవుని తిట్టుకోకూడదు. 10 మంది పిల్లలు ఒక దినం చచ్చిపోతే యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకునేను, యెహోవా నామానికి స్తుతి కలుగును గాక అన్నాడు ఆయన. అన్నాడా లేదా? ఆ మాటకు ఈమె ఎవరు తాత్కాలికమైనటువంటి మూర్ఖురాలు యోబు భార్య, నువ్వేమి భర్తవయ్యా, నువ్వేమి మనుషుడు అయ్యా, ఆ దేవుని దూషించి చచ్చిపో అన్నది. ఎవరిని? యోబును. ఆ తర్వాత ఆమె చరిత్రంగా కనపడదు ఎక్కడ. ఏమండి, దేవునికి దగ్గరికి నువ్వు వచ్చావంటే నీ చిత్తం ఏం జరగకూడదు, దేవుని ఉద్దేశమే మన జీవితంలో జరగాలి. తిమోతి, నీవు మాటలోను ప్రవర్తనలోను ప్రేమ, ఆయన ప్రేమ చూడండి 4వ వచనంలో 2వ భాగంలో, ప్రేమ దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదంటే, పొంగుగా ప్రవర్తించదంటావు. అంటే పొంగు అనేది ఎట్లంటే గర్వం అసలు దేనివల్ల గౌరవించాలి మనం? ఇప్పుడంటే చిన్నపిల్లలు, పెద్దోళ్ళము, వృద్ధాప్యులము అన్నీ అసలు అన్నీ అయిపోతాయి. ఇప్పుడు మనం అందరం పెద్దోళ్ళం ఉన్నాము, ఏంటి వయసు వచ్చిన వాళ్ళు ఉన్నాం, 50, 60, 40, 30 ఉన్నాయి. మనం చిన్న పిల్లలలాగా ఉండాలంటే ఉండగలమా? చెప్పాలి. చిన్న పిల్లోడు కింద పడతాడు, ఎగురుతాడు, ఈడుచి పడతాడు, ఆడపడతాడు, దిగులు లేకుండా ఉండేవాడు ఉంటే చిన్నపిల్లోడే. హల్లెలూయా. వానికి దిగులే ఉండదు కనుక వాడు ఎప్పుడు పాటలు పాడుతుంటాడు, ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. వీడు ఎదిగిన తర్వాత దిగులు చింత వచ్చేసిన తర్వాత మర్చిపోయాడు. ఆ పిల్లోడు చూడు ఎంత బాగున్నాడంటే వాడు పిల్లోడు. చిన్నపిల్లల లాంటి మనసు గల వారిది చెప్పరు పరలోక రాజ్యము. నీకు స్వతంత్రము, నీకు సంతోషం ఎప్పుడు కలుగుందనగా, మీరు దేని గురించి చింతించకూడి, మీ చింత యావత్తు నా మీద వేయడి, నేను మీ కొరకు చింతిస్తున్నా అన్నాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవుని యొక్క ప్రేమ ఎటువంటిదనగా చాలా దీర్ఘకాలంగా ఉంటుందంట, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, సొంత కార్యాలు కాకుండా ఇతర కార్యాలు చేస్తుందంట అది. హల్లెలూయా. ఏ కార్యాలు? పరిశుద్ధమైన కార్యాలు, సమాజ సేవ. నీకు అవసరమైన వారికి మన చేతనైంది మనం చేయొచ్చు, అవసరమైన వారికి మన చేతనైంది మనము తప్పకుండా చేయొచ్చు. కానీ అప్పు తెచ్చియే కాకండి. హల్లెలూయా చెప్పండి. పూచిపడొద్దండి. అది ఏం పొరలు, నేను చూసుకుంటాలే, నువ్వు ఇచ్చేయి, నీకు ₹1,00,000 నేను చూసుకుంటాలే, నువ్వు ఇచ్చేయి, వానికి 1,00,000 అంటే అది అయిపోయి నీకు పడుతుంది, బచ్చబడుతుంది. నీకు నీ చేతనైతే ఇవ్వు, లేకపోతే మౌనంగా ఉంటే ₹10, లేదా ఏ మునిగిపోయింది ఏం లేదు. కానీ అప్పు తెచ్చి పూచి పడవద్దన్నాడు యేసయ్య. దేవుని బిడ్డలారా,
ప్రభువు మనకు అన్నీ బోధిస్తూ ఉంటాడు. తదుపరి ఇక్కడ అంటాడు 4వ వచనం 2వ ఆఖరి భాగంలో, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకోదు, త్వరగా కోపపడదు. నీ కోపము దేవుని యొక్క నీతిని, నీ కోపము దేవుని యొక్క నీతిని, కోపపడితే ఏమొస్తుంది నీకు? అందుకే కోపపడకము, పాపము చేయొద్దు. కోపం పడిన కానీ పాపం చేయొద్దు. నీ కోపము కొంచెం మట్టుకే ఉండాలి. అది కూడా యేసు ప్రభు వారు ఎందుకు కోపన్నాడు అనగా, యెరూషలేము దేవాలయంలో ఇష్టానుసారంగా జరుగుతుంటే ఆయన కోపం వచ్చి కొరడ తీసుకుని కొట్టాడు. అలాంటిది ఏదైనా అక్రమమైంది, అన్యాయమైంది జరుగుతుంటే, ఏంటి మీరు ఇలా చేస్తారు, అది తప్పు కదా, అన్యాయం కదా అనే మాట మాట్లాడచ్చు. కోపములో నువ్వు ఏం చేస్తావు నీకు అర్థం కాదు కనుక ఏమైపోతుంది అనగా నీ జీవితము వెనుకబడిపోద్ది. అదే నేను చెప్తుంటాను కదా, మా ఊరిలో ఒక ఆయన చాలా కోపం, ఆయనకు కోపంలో ఆయన అన్నీ మర్చిపోయాడు. కోపం పోయి కొట్లాటను పోయినాడు, గట్టిగా పట్ట 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 పండ్లు కురికాడు, పో అని ఊసిండు. ఆయన పెట్టుకున్న ప్లాస్టిక్ పనులు అన్నీ కింద పడిపోయినాయి. కోపములు ఏమైపోయింది అని జాగ్రత్తగా ఉండాలి. కోపం ఉన్నాడు, జాగ్రత్త. నీ నోట్లో ఈ లేవు పోయిన తర్వాత పండ్లను జాగ్రత్త కాపాడు. దేవుడు ఇచ్చిన పండ్లు చాలా జాగ్రత్త కాపాడుకోవాలి. పండ్లను బాగా శుభ్రం చేసుకోవాలి. డాక్టర్లు చెప్తుంటారు రోజుకు 2 పర్యాయాలు బ్రష్ చేసుకుంటారు అని. బాగా కొందరికి హెరిడిటీ ఉంటుంది, కొందరికి తొందరగా పాపం పండ్లు వాళ్ళ తప్పు కాదు అండి. ఆయన కానీ బతుకున్న నువ్వు కూర్చుని మాట్లాడుతున్నా కానీ దుర్వాసన జాగ్రత్తగా ఉండాలి సమాజంలో కూడా. హల్లెలూయా చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు బోధిస్తాడు అన్నీ. శరీరం ఎలా ఉండదని కూడా ప్రభు అన్నీ రాశాడు. కోప్పడద్దు అన్నాడు యేసయ్య. త్వరగా నువ్వు కోపపడదు, అపకారము మనసులో ఉంచుకోదు. అంటే ఎవరైనా ఏమన్నారంటే దాన్ని చూస్తాను, దాని కథ చూస్తాను, అవకాశం దొరికినప్పుడు ఇడిచిపెట్టను, దాన్ని దొరికితే ఇడిచిపెట్టను. అవన్నీ అపకారం లోపల పెట్టుకొని ఎప్పుడో సంవత్సరం క్రితం 2 సంవత్సరాల క్రితం ఏదో జరిగి ఉంటే దాన్ని మనసులో పెట్టుకొని దానికి చూస్తా, దానికి దొరికితే అది రావాలి, దగ్గరికి వస్తే. ప్రేమ ఉన్నవాడు అయిపోయిందిలే బ్రదర్, ఎందుకు దాని గురించి మాట్లాడతామంటే నువ్వు దేవుని బిడ్డవు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య ప్రేమ ఎంత ప్రేమ గలవాడండి. నేర్పిస్తాడండి మనకు. నేర్చుకున్నప్పుడు దేవుడు మనల్ని బాగు చేస్తాడు. అమ్మ నేరుగా ఇప్పుడు మరలా మీరు రండి. నేరుగా ఇక్కడ 1 తిమోతిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం ఆఖరి భాగం చదవండి. అమ్మ విశ్వాసులకు మాదిరిగా ఉండాలంట. ఇప్పుడు సంఘంలో మీరు అందరూ ఉన్నారు ఏండి, కొత్తగా వచ్చిన వారికి పాత వారందరూ ఎట్లా ఉండాలి? ఏం చెప్పరు మీరు నాకు? కొత్తగా వచ్చే వారికి పాత వారు ఎలా ఉండాలి? మాదిరిగా ఉండాలా, దురదగా ఉండాలా? అందుకని పాతగా వచ్చేవారులారా, పాతగా ఉన్నవారులారా, ఆలస్యంగా వచ్చేవారులారా, మీరు వారికి కొంచెం మాదిరిగా ఉండండి. అదే ప్రభువు నేర్పిస్తున్నాడు. ఇదేం కష్టమైంది కూడా కాదు. ఏదో కొండకిళ్ళి కర్రలు నరుక్కొని తీసుకొని మోపులను నెత్తిన పెట్టుకొని వచ్చి అది కాదు. దేవుడు నీకు అన్నీ ఇచ్చాడు. పాత విశ్వాసులారా, కొత్త వారికి మీరు ఎలా ఉండాలండి? కొత్తవారికి మీరు ఎలా ఉండాలని? మాదిరి. అబ్బా ఈయన చూడు, ఈ సారు, ఈ బ్రదర్, ఈ సిస్టర్, అబ్బా చాలా మాదిరికరంగా ఉంటారు. ఎస్ అమ్మా, మీరందరూ మాదిరికరంగా ఉండండి. బ్రదర్ మీరందరూ మాదిరికరంగా ఉండండి. ఈ మాదిరి ఎటువంటిది అనగా విశ్వాసులకు మాదిరిగా ఉండుము, పవిత్రతలో ఉండుము. అది మనం మర్చిపోయాం చూడండి. మధ్యన నువ్వు పవిత్రలో కూడా ఉండాలంట. ఎలా ఉండాలంట? ఆయన ప్యూర్గా ఉండాలంట. నీ యొక్క ప్యూరిటీ ఎలా ఉండాలనగా ఇక్కడే 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 14-15 వచనాలు చదవండి. అది మీకు తెలిసిన వాక్యమే. ఆయన పరిశుద్ధుడు గనుక మీరు అన్ని విషయాల్లోనూ ఆయన పరిశుద్ధుడు. తిమోతి జీవితం ఎటువంటిది అనగా ఇటువంటి అలవర్చుకున్నప్పుడు ఒకసారి ఆయన అన్యుల యొక్క తిరణాలకు వెళ్ళాడట. వెళ్తే అక్కడేదో జరగనాని విషయాలు జరుగుతుంటే వారిని గద్దించారంట. గద్దిస్తే పిల్లారా వారు ఒక్కమ్మటికి వచ్చి ఈయనను చంపేశారంట. ఎవరిని? తిమోతిని. అంటే అన్యాయమైన దాన్ని, అక్రమైన దాన్ని బోధిస్తున్నప్పుడు తిమోతిని వారందరూ వచ్చి ఒక్కమ్మటికి వచ్చి ఖండించినందుకు అన్యులు కోపగించుకొని ఆయన చంపారు అని చరిత్ర చెప్తుంది. కాన్స్టాంటైన్ చక్రవర్తి అతని ఎముకలు తెప్పించి పాతిపెట్టి సమాధి చేశాడట. చనిపోయినా పర్వాలేదు కానీ దేవుని కొరకు మనం ఎలా జీవించాలా అనేది అపోస్తలుడైన పౌలు తిమోతికి చెప్తున్న మాటలు ఏంటనగా, యవనమును బట్టి ఎవడు కూడా నిన్ను తృణింపనింపకూడదు, మాటలోను
ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు నీవు మాదిరిగా ఉండాలి. నీ విశ్వాసము కూడా ఎలా ఉండాలనగా, నీ విశ్వాసము ఆవగింజంతే ఉండాలంట. ఎంత ఉండాలమ్మా? ఎంత విశ్వాసం అండి? నేను రెఫరెన్స్ తర్వాత చెప్తాను, ఉంది ఇక్కడ ఉందా. ఈ ఆవగింజని ఎంతమంది చూశారు? మస్టర్డ్ సీడ్ చూసారా? మస్టర్డ్స్ ఇంగ్లీష్లో ఎంతలా ఉంటుంది? నాలా ఉంటుందా? నీలా ఉంటుందా? ఏంటి మత్తయి సువార్త రాశాడు అన్నమాట. మీ విశ్వాసము ఎంత ఉండాలనగా, ఎంత విశ్వాసం ఉండాలమ్మా? ఎంతలా ఉంటుంది? మస్టర్డ్ సీడ్ చూడని రోజే ఉండదు, అవునా? ప్రతిరోజు అమ్మ ఏం వేస్తుందంటే తడకేస్తుంది, తిరుమాత వేస్తుంది కదా. అమ్మ తప్పకుండా దాంట్లో వేసి అయ్యండి ఆ యొక్క కరివేపాకు, నూనె, ఇంకా ఎల్లుల్లి దిస్తుందంటే దర్శన మంచిగా వచ్చేది, గుమగుమ వాసన వచ్చేస్తుంది అమ్మ పప్పు చేస్తున్నప్పుడు కదా. విశ్వాసం అంట ఎంత ఉండాలమ్మా? రెఫరెన్స్ కావాలా మీకు? చెప్పాలందా? చెప్పమంటే చెప్తాను, లేదా వద్దులేదు సార్ అంటే ఇంకా మెలకుంటాను. ఏండి మీ విశ్వాసం కూడా మత్తయి సువార్త 17వ అధ్యాయము 20-21 కూడా ఉంది. ఏండి ఆవగింజని గురించి 17వ అధ్యాయము 20-21 ఉంటుంది. ఆమా, మీ అల్ప విశ్వాసం చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. చాలమ్మా, ఇంతే చాలు. ఇక్కడ ఏమంటున్నా అంటే యేసు ప్రభువు వారి శిష్యులు దయ్యాలు నిలగొడితే దయ్యాలు పోలేదు. ఏండి అప్పుడు దయ్యాలు పోవు. ఎందుకు పోవు? దయ్యాలు పొమ్మన్న వానికి విశ్వాసం లేదని అర్థం, అంతేనా? ఇప్పుడు వీళ్ళందరూ వచ్చి ప్రభువా వీళ్ళు ఈ దయ్యాలు పోవటం లేదంటే అసలు మీకు విశ్వాసమే లేదప్పా, అందుకల్లా మీకు ఎక్కువ విశ్వాసం వద్దు, ఆవగింజంతే ఉంచండి. ప్రైజ్ లార్డ్. ఎంత విశ్వాసం అమ్మా? అంతే ఉంచుకోండి. ఆవగింజంత విశ్వాసంతో బళ్ళారి కొండ పొమ్మంటే పోద్ది అంట. మళ్ళీ బళ్ళారి కొండ పొమ్మని చెప్పొద్దండి, మీకు కేసు పెడతారు, జాగ్రత్త. అది గవర్నమెంట్, అది దయ్యాల గురించి మాట్లాడుతున్నాం మనం. దయ్యాలు ఎందుకు ఒక వ్యక్తి నుంచి విడిచిపోంటే ఆ పట్టిన వ్యక్తికి కూడా విశ్వాసం ఉండాలంట. దయ్యం పోయిన తర్వాత కూడా ఊరికినన్నా ఊగుతుంటుంది, ఆమె ఊరికినన్నా ఊగుతుంటుంది. అప్పుడు అంటే దీనికి దయ్యం ఇంకా విపరీతమైన భయం. అప్పుడు దయ్యం ఉన్నప్పుడు ఎంత భయం ఉందో ఇప్పుడు కూడా అంత భయం. రాత్రి లైట్ ఆఫ్ చేసిన తర్వాత ఆ బలి టిక్ 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 అంటే బల్లి అని అంటేలకి వచ్చారు. అది బల్లి వచ్చిందిరా దయ్యం, బల్లి వచ్చిందిరా దయ్యం, బల్లి వచ్చిందిరా. ఇప్పుడు కొండంత విశ్వాసం ఉండి ఆవగించేంత సమస్య పోవటం లేదు. ఏంటి విశ్వాసం ఎంత ఉంది? ఇప్పుడు కొండంత ఉంది కానీ ఆవగించేంత సమస్య పోవటము కారణం ఏంటి అనగా, నీ విశ్వాసానికి ఎక్కడో భక్తిహీనత అయిపోయింది. ఏమైపోయింది? భక్తిహీనత. ఎందుకు ఈ కార్యక్రమాలు, ఎన్ని కార్యక్రమాలు మేము చేయటానికి సిద్ధపడతామంటే దేవుడు ఉన్నాడు. ఆమేన్. దేవుడు చేస్తాడు. దేవుని పిల్లలు ఎవరో ఉన్నారు, వారు ఎవరికో పెద్ద విశ్వాసం లేదు. వారికి ఎంత విశ్వాసం ఉంది నైనా? ఎంత ఉందండి? రాగ్గింజ ఎంత ఉంటుంది, ఆవగింజ అంతేనా? ఆ చిన్న విశ్వాసంతో ఎన్ని పనులైన చేస్తుంటాం, ఎంత దూరమైన పోతుంటాం, ఎంతో దూరం పోయేస్తాం, ఎన్నో పనులు చేస్తాం. కారణం ఏంటనగా పిలిచిన వాడు నమ్మదగిన వాడు. లక్షలతో కోట్లతో జరిగే పనుల్లోని మంచిది డబ్బు ఉండాలండి, కానీ నీ విశ్వాసం సోదరి, సిస్టర్, బ్రదర్, నీ చిన్న విశ్వాసం ఉంటే నీకు ఇప్పుడు ఏం లేదనుకో, జీరోలో ఉండవా, దేవుని కార్యం అప్పుడే ఛాలెంజింగ్ తీసుకుంటుంది. ఆమేన్. నీవు తలపెట్టిన కార్యాన్ని యేసుక్రీస్తు నామములో అది అవునుగాక. ఆమేన్. ఎంత విశ్వాసం అమ్మా? ఎంత విశ్వాసం అండి? ఆవగింజంత. అమ్మ ఈ ఇంటికి వెళ్ళి ఆవగింజను పట్టుకొని దేవుని స్తుతించండి. అసలు ఆవగింజ పెరిగి సెటిల్ అయితే ఆ దినాలలో అప్పుడు ఆ పాలిస్తున్న దేశంలో ఆ పక్షులన్నీ గూళ్ళు కట్టుకుంటాయంట అక్కడ. ఏండి అంత పెద్ద వృక్షాలు ఉన్నాయంట. అప్పుడు దేవుని బిడ్డారా, ఓ తిమోతి నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పాడు. దీని అంతటి గల కారణము తిమోతికి చెప్పిన మాటలన్నీ కూడా దేవుని యొక్క వాక్యము కోట్ చేసి పెట్టాడు. ఆ వాక్యం ఎటువంటిదనగా ప్రేమతో ముడివేసి పెట్టాడు. ఈ ప్రేమను కనుక మనం అవలంబించినప్పుడు దేవుడు అంటాడు, ఇప్పుడు మీరు నేరుగా యెషయా గ్రంథము ద బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 53 verse 10 చూడండి. 53:10 53
అతని నలుగొట్టుటకు, యేసుప్రభు వారిని నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. చూడండి, ఈ మాటలు మీరు గుర్తుపెట్టుకోలేదు. తిమోతికి రాసిన పత్రికలో మనం చదువుకున్నాం కదా, 4వ అధ్యాయము 10, 11, 12 వచనాల్లో మాటలన్నీ తిమోతి జీవితములో, అపోస్తలుడి పౌలు జీవితములో, యేసుప్రభు వారి జీవితములో, బ్రతికున్న మన జీవితములో పరిపూర్ణంగా జరగాలి అంటే దేవుని యొక్క వాక్యము చేతనే ఒక యవనస్తుడు సరిచేయబడతాడు, ఒక యవనస్తురాలు సరిచేయబడతారు. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించినప్పుడే తిమోతి మంచి స్నేహితుడిగా ఉన్నాడు. చిన్న వయసులోనే లేఖనాలు ధ్యానించాడు. అపోస్తులు పౌలుకు సహాయంగా ఉన్నాడు. అపోస్తులు పౌలుకు ఆత్మీయ కుమారుడుగా ఉన్నాడు. ఒక ఏదైనా జరగరాంది జరిగినప్పుడు ఆయన్ని కొట్టి చంపినప్పుడు దేవునికి స్తోత్రం చెప్పాడు, లోకయాత్రను ముగించాడు. కానీ ఆయన జీవించిన స్టైల్ మాత్రము సజీవంగా ఇక్కడ మన దగ్గర ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మీరు నేరుగా ప్రభుని యేసుక్రీస్తు వారి గురించి అపోస్తులంటే పౌలు నేర్చుకున్నాడు. ఆయన నేర్చుకున్నదే తిమోతికి చెప్పాడు. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనంలో అతనిని నలుగొట్టుట యెహోవాకు ఇష్టమైంది. అవునా? అందువలన ఆయనకి ఇష్టమైంది కనుక తిమోతి కూడా నమ్మకంగా ఈ యవనేచ్ఛలని విసర్జించాడు. ప్రభు కొరకు జీవించాడు. లోకానుసారంగా జీవించలేదు. ప్రభు కొరకు ఏమైనా చేయాలని ఇష్టపడ్డాడు గనుక నలుగొట్టుకు ఇష్టపడ్డాడు. అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలిగా చేయబడెను. అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడు అగును. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. ఆమేన్. ఇప్పుడు చూడండి, ఇక్కడ పేతురు, అక్కడ అపోస్తలుడి పౌలు ప్రభుకి ఇష్టడుగా జీవించాడు. ఆయన కలిగింది తిమోతికి ఇచ్చాడు. దేవుడు మనందరూ కూడా ఇచ్చాడు. వారిని శిక్షించుట, వారిని బాధపరచుట దేవునికి ఇష్టమైంది. ఇష్టమైనాడు గనుకనే ఈ దినం వారి గురించి మనం చెప్తున్నాం, వారి గురించి మనము ఇక్కడ మాట్లాడుతున్నాం. రండి, యేసుప్రభు వారు యెషయా గ్రంథము 50వ అధ్యాయము, యెషయా గ్రంథము 50వ అధ్యాయము 6వ వచనం. కొట్టువారికి నా వీపును అప్పగించి తిని, వెంట్రుకలు పెరిగివేయి వారికి నా చెంపలు అప్పగించి తిని, ఉమ్మివేయి వారికి అవమానపరచు వారికి నా ముఖమును నేను దాచుకో. అంటే దేవునికి ఉన్న ప్రేమ మక్కువ నీ కొరకు నా కొరకు ఆయన యవనస్తుడిగా 33.5 సంవత్సరంలో యవన ప్రాయములో ఆయన తిమోతికి అపోస్తలుడు పౌలు చెప్పిన మాటలు యేసుప్రభు వారిలో జరిగాయి. యేసుప్రభు వారు జరిగించి మనకు రుజువుపరిచి ఈ దినము మనందరికీ ఏమిచ్చాడు? ఉచితమైన రక్షణ ఇచ్చాడు. పౌలు మాదిరిగా ఉన్నాడు, తిమోతి మాదిరిగా ఉన్నాడు. యేసుప్రభు వారు అందరికీ మాదిరి చూపించాడు, ప్రపంచానికి మాదిరి చూపించాడు. ఆయన నలుగగొట్టబడుట దేవునికి ఇష్టమే. నువ్వు ఎంత ప్రభువులో నలుగగొట్టబడతావో, దీనుడవి తగ్గించుకుంటావో అంత షైన్ అవుతావు నువ్వు. ప్రైజ్ ది లార్డ్. దేవా, నేను నీ కొరకు జీవిస్తాను. మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం. ఆయన మన కొరకు తన సమస్తమును అర్పించాడు. అపోస్తలుంటి పౌలు తిమోతికి చెబుతున్న మాటలు, నీ యవ్వనమును బట్టి ఎవడు కూడా నిన్ను తృణీకరించకూడదు. మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పరిశుద్ధతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. ఎస్ దేవా, నేను నా మట్టుకు నేను మాదిరిగా ఉండాలంటాను. ఎవరైనా మా ఇంటికి వస్తుంటే వారికంటే ముందే నేను రెడీ ఉంటాను. ఎందుకని నేను మాదిరి చూపించాలి. నీవు రెడీ ఉండాలి. నువ్వు దేవుని రాకడ కొరకు సిద్ధంగా ఉండాలి. ఆయన ఎప్పుడు వచ్చేది నీకు అవసరం లేదు, కానీ ఆయన ఎప్పుడు వచ్చినా నువ్వు సిద్ధంగా ఉండాలి. ప్రవర్తనలో సిద్ధంగా ఉండాలి, మాటలో సిద్ధంగా ఉండాలి, ప్రేమలో సిద్ధంగా ఉండాలి, విశ్వాసంలో సిద్ధంగా ఉండాలి, పరిశుద్ధతలో సిద్ధంగా ఉండాలి, విశ్వాసులకు మాదిరి చూపించాలి. అబ్బా దేవా, నువ్వు చూపిన ఈ ప్రేమను బట్టి స్తోత్రాలు. నాకు తెలియక నా ఇష్టానుసారంగా జీవించాను ప్రభువా. నేను కూడా నీలాగా నేను జీవిస్తాను. నీ లక్షణాలు నాకు దయచేయి, నీ గుణము నాకు అనుగ్రహించమన్నప్పుడు దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడండి. ఇష్టానుసారంగా తిరిగిన పాపులము అయితే ఇప్పుడు మనము తిమోతిలాగా, ఇస్సాకులాగా, పరిశుద్ధంగా యోసేపులాగా, అపోస్తలుడు పౌలులాగా
మనం జీవించినప్పుడు వారు దేనికి కూడా వెనుక తీయలేదండి. వారు దేనికి కూడా వెనుక తీయలేదండి. వారు దేనికి కూడా వెనుక తీయలేదండి. దేవుని కొరకు మనం ఏమైనా చేద్దాం. దేవుని కొరకు నువ్వు ఏమైనా చేయాలని అనుకుంటే నీ కొరకు ఆయన ఏమైనా చేయగలడు. అది వాస్తవం. నీ కొరకు ఆయన ఏమైనా చేయగలడు. ఎన్నేళ్ళు బ్రదర్ బ్రతుకుతావు, సిస్టర్, అమ్మా, మనం ఎన్నేళ్ళు ఉంటాం? దేవుని కొరకు మనం ఏం చేయకపోతే చరిత్ర మిగిలేది అలా. ఎస్, ఒకవేళ ఆ సహోదరుడు దినాల్లో ఎవరో చనిపోయారని విన్నాం కదా, చరిత్ర మిగిలిపోతుంది. దేవుని కొరకు నువ్వు సాక్షిబిడ్డగా జీవించు. ప్రభుని జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. దేవుడు ఎంత గొప్పవాడు. మన చదువులన్నీ, మన జ్ఞానము, మన శరీరము, మన మిగిలిన జీవితం దేవుని కొరకు. అయితే నువ్వు పనిని నీవు ఏ క్షేత్రంలో ఉన్నావో నీ పనిలో నీవు నిపుణుడుగా ఉండాలి, నిపుణురాలుగానే ఉండాలి. నీ పనిలో నీకు చాకచక్యం ఉండాలి. 6 దినములు పని చేయి, 7వ దినమున అందరికంటే ముందురా బ్రదర్, అందరికంటే ముందురా సిస్టర్, అన్నిట్లలో అందరికంటే ముందని గుర్తుపెట్టుకో. నేను అన్నిట్లలో ఫస్ట్ ఉండాలి. నేనే ఫస్ట్గా యేసయ్యను చూసింది నేనే ఫస్ట్ అని అలా నువ్వు మాదిరిగా జీవిస్తేనే నీ జీవితానికి విలువ ఉంటుంది. కానీ ఏదో ఉన్నానయ్యా అంటే నో, నామకార్థ క్రైస్తవురాలుగా జీవించి వెళ్ళిపోతావు. దేవుని కొరకు జీవిద్దాం, సాక్షిబిళ్ళగా జీవిద్దాం, నమ్మకస్తులుగా జీవిద్దాం, మాదిరిగా జీవిద్దాం. మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను చిన్న ఆవగింజే కానీ అద్భుతమైన మాదిరి చూపించింది మనందరికీ. దేవా స్తోత్రాలు, హల్లెలూయా, దేవా స్తోత్రాలు, పరిశుద్ధుడా స్తోత్రాలు. నమ్మకమైన దేవా, నేను మాటలోను, విశ్వాసములోను, పరిశుద్ధతలోను విశ్వాసులకు నేను మాదిరిగా ఉంటాను స్వామి. పౌలు తిమోతికి మన జీవితాన్ని సైన్యులుగా చేశాడైనా, మన మామూలు వ్యక్తులం కాదు. స్తోత్రమయ్యా. మహాసైన్యము, విశ్వాస వీరులము, మహాసైన్యము, విశ్వాస వీరులము, పరలోక పరిశుద్ధ దేవుని ఆలయము, మేము పరలోక పరిశుద్ధ దేవుని. మరోసారి మహాసైన్యము, మహాసైన్యము, విశ్వాస వీరులము, పరలోక పరిశుద్ధ దేవుని ఆలయము, మేము పరలోక పరిశుద్ధ దేవుని. చప్పలు కొడదామా? ఎస్. మహిమా ఘనత నీకే యేసయ్యా. చక్కగా ఒక స్టెప్. మహిమా ఘనత నీకే యేసయ్యా. మహిమా ఘనత నీకే యేసయ్యా. మహిమా ఘనత నీకే యేసయ్యా. ఆ బేస్ ఒకటే స్టెప్ సపోర్ట్ కొడతామా? స్తోత్రం. స్తోత్రమయ్యా. లోయలో కేవలము ఎండిన ఎముకలము, సైన్యముగా నిలిచిన ఇశ్రాయేలు ప్రజలము. లోయలో కేవలము ఎండిన ఎముకలము, సైన్యముగా నిలిచిన ఇశ్రాయేలు ప్రజలము. సేవింతుమెల్లప్పుడు సైన్యాధిపతినే, సేవింతుమెల్లప్పుడు సైన్యాధిపతినే. మహిమా ఘనత నీకే
నీకే యేసయ్యా. మహిమా ఘనత మహిమా ఘనత నీకే యేసయ్యా. మహిమా ఘనత మహిమా ఘనత నీకే యేసయ్యా. మహిమా ఘనత మహిమా ఘనత నీకే యేసయ్యా. మహాసైన్యమో విశ్వాస వీరులమో పరలోక పరిశుద్ధ దేవుని ఆలయము మేము పరలోక పరిశుద్ధ. చివరిగా మహిమా ఘనత మహిమా ఘనత మహిమా స్తోత్రమయ్యా. ఇలాంటి జీవితం మన జీవితమా? ఇలాంటి జీవితం మన జీవితమా? మహిమా ఘనత మహిమా ఘనత నీకే యేసయ్యా. మహిమా ఘనత మహిమా ఘనత నీకే యేసయ్యా. పౌలు తిమోతికి చెప్పిన విధముగా యేసయ్య మనందరికీ చెప్తున్నాడు, మీరు మీ విషయంలో మీ యొక్క వ్యక్తిగత జీవితంలో మీ యవ్వనమును బట్టి మీ యొక్క జీవితాన్ని బట్టి ఎవరు కూడా నేను తృణీకరించకుండా చూసుకోండి. నీ మాట, నీ ప్రవర్తన, నీ ప్రేమ, నీ విశ్వాసము, నీ పరిశుద్ధత, నీవు ఈ శ్వాసులకు మాదిరిగా ఉండు. యు ఆర్ ఎగ్జాంపుల్ ఫర్ ఆల్ ది బిలీవర్స్. నీవు మాదిరిగా ఉండు. అదే కదా ప్రభు మనకు నేర్పించింది. ఇది ఏం కష్టమా? ఇది ఏమనే కష్టమా? నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నదన్నాడు. మత్తయి సువార్త 11:28 అంటాడు, నా కాడి సులువుగాను నా భారము తేలికగాను. నా కాడి యవన కాలమున నువ్వు మొయ్యి. యవన కాలమున కాడి మొయ్యట నరునికి మేలు. అది దేవుడే నీకు ఇచ్చాడు. ఇది దేవుడు నీకు ఇచ్చాడు గనుక నువ్వు మొయ్యలేనప్పుడు యేసయ్య వైపు చూడు. ప్రభు నేను మొయ్యలేకపోతున్నప్పుడు నీ కాడి ఆయన మోస్తాడు, మన కాడి ఆయన మోస్తాడు, మన భారం ఆయన మోస్తాడు, మన కష్టాలు ఆయన మోస్తాడు, మన దుఃఖం ఆయన తీసివేస్తాడు. మన పరిస్థితి ఆయనకు తెలుసు. ఆయన తప్పకుండా నీ కుటుంబ వ్యవస్థలో ఏది కొరత ఉందో నాకు తెలియదు, కానీ నీ కొరత ఆయనకు తెలుసు. నీ కొరతలు తీర్చే దేవుడు ఆయన, నీ అక్కరలు తీర్చే దేవుడు ఆయన, నీ రోగాన్ని బాగు చేసే ప్రభు ఆయన. మహాసైన్యము విశ్వాస వీరులము పరలోక పరిశుద్ధ దేవుని ఆలయము మేము పరలోక పరిశుద్ధ దేవుని ఆలయము. నువ్వు దేవుని ఆలయం. ఈ 5 మాటలు చాలా అద్భుతమైన మాటలు. నీ మాట, నీ ప్రవర్తన, నీ ప్రేమ, నీ శ్వాసము, ఇవన్నీ కూడా నీ జీవితంలో ఎంతో అవసరమై ఉన్నది. నువ్వు మాదిరిగా జీవించు బ్రదర్, సిస్టర్. ఇదేమి కష్టమైంది కాదు, నీకు చాలా ఇష్టమైన మాట. ఇది ఒక ఫ్యాషన్. యేసు ప్రభు వారిని నలగొట్టుట దేవునికి ఇష్టమైన. వీటన్నిటికీ ఆయన దూరంగా ఉన్నాడు. అన్ని మాదిరి చూపించాడు యేసయ్య మనకు. ఆయన మాదిరి చూపించాడు కదా, అలాగనే మనల్ని జీవించమన్నాడు. మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. తండ్రి పరిశుద్ధుడా, మీ నామానికి వందనాలు. పౌలు తన యొక్క ఆఖరి దినాలలో తన ప్రియ కుమారుడైనటువంటి తిమోతిని పిలిచాడు. తిమోతి, ఎవరు కూడా నిన్ను తృణీకరింపకుండా చూసుకో. నీ మాట చాలా బాగుండాలి. నీ మాటలు కొరుకుడు పుండులాగా ఉండకూడదు. అలా ఉంటే భక్తిహీనత అయిపోతుందని చెప్పావు. ప్రేమ చూపించావు, అన్నీ చూపించాడు. ఆ మాటల కొరకు తన ప్రాణమైన ఈటానికి కూడా సిద్ధమైపోయాడు. దేవుడు నీ ప్రాణాన్ని, నా ప్రాణాన్ని కోరుకోవటం లేదైనా, కానీ మాదిరిగా జీవించమని మాత్రం కోరుకుంటున్నాడు. అది వాస్తవం. దేవుడు నిన్ను మాదిరిగా జీవించమన్నాడు. నీ ప్రాణం ఆయన కోరుకోవట్లేదు. నీ ప్రాణం తీసుకుని ఆయన ఏం చేస్తాడు? ప్రభువా, నేను మాదిరికరంగా జీవిస్తాను. అదే మనకు కావాల్సింది. అదే నిన్ను చూసిన వారు ఈమెలో యేసు ఉన్నాడు. ప్రభువా, నీ బిడ్డలకు అది నేర్పించారు. స్తోత్రాలు. కట్టుబాటు ఈ ప్రమాణం చేసుకొని
మీలో నమ్మకంగా జీవించే కృపనియండి స్వామి. నిరాశ నిస్పృహలో ఉన్న వారిని బాగు చేయండి. దీర్ఘకాల రోగములు ఉన్న వారిని బాగు చేయండి స్వామి. డబ్బు కొరత అయిపోయిన వారు కొందరున్నారు. యేసునామంలో కొరతలన్నీ మీరు తీర్చండి. వారి ప్రణాళికలు పరిపూర్ణంగా బాగా ముగించండి. ఎవరు బంధకములో ఉన్నారు, విడిపింపలేని బంధకములో ఉన్నారు, ఆవగింజంత ఈ శ్వాసము నీలో ఉంటే కొండలాంటి సమస్య కూడా అది పరిష్కారం అవుతుందని చెప్పిన దేవుడు ప్రభువా, ఆవగింజంత ఈ శ్వాసము కలిగి జీవించి నమ్మకంగా జీవించడం కృప చూపించండి. నీ బిడ్డలు ఎవరు చెప్పుకుని సమస్యలు ఇక్కడ బాధపడుతున్నారు ప్రభువా, యేసు నామములో ఆ సమస్య మీరు ఎరిగిన వారు ప్రభువా, వారి సమస్యకు పరిష్కారం చేయండి. పిల్లల విషయంలో, కుటుంబ వ్యవస్థ విషయంలో ఎంతో కష్టంలో ఉంటున్న బిడ్డలను దర్శించండి. ఆ కుటుంబాన్ని కట్టండి స్వామి, బాగు చేయండి ప్రభువా. ఆవగింజంత విశ్వాసమే చాలన్నారు. ఆ గింజ విశ్వాసములో వీరికి గొప్ప కార్యాలు మీరు చేయబోతున్నందుకు మీకు స్తోత్రాలు. భయపడవద్దు, నేను మీకు తోడుగా ఉన్నాను. మీ ఉద్దేశాలను నేను సఫలం చేసేదని చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుంటూ మరోసారి మేమందరం కలిసి ఆంధ్రప్రదేశ్లో చెలరేగుతున్నటువంటి క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి ఈ దాడులను ప్రభువా అరికట్టండి. గవర్నమెంట్ వారితో మీరు మాట్లాడండి. వారందరినీ సమానంగా చూసుకొని కృపను అనుగ్రహించండి. మేము అనుదినము మా అధికారుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా దేశ క్షేమం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు ఇచ్చిన శాసనం అదే ప్రభువా. మీరు దేశంలో సుఖముగాను క్షేమంగా ఉండాలంటే మీ నాయకుల కొరకు ప్రార్థన చేయమన్నారు. మా నాయకులందరినీ, ప్రధానమంత్రి మొదలుకొని అందరినీ మా ప్రభువా నాయన మీరు దీవించండి. వారికి మంచి ఆరోగ్యం అండి. ప్రజలందరినీ సమానముగా చూసుకొని కృప వారికి అనుగ్రహించండి. మంచి ప్రభుత్వము, మంచి పరిపాలన చేసే జ్ఞానము వారికి అనుగ్రహించండి స్వామి. మీకు ఈ ఘనత, మీకు ఈ ప్రభావములు యేసయ్య నామములోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెను. మన తండ్రికి దేవుని ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవునికి సాహసము ఇక్కడ మనందరికీ యేసయ్య కృప సదాకాలము తోడై నిలిచి ఉండునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ లార్డ్. ప్రభువుని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు.